హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్, సో ఈ విధంగా మరి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ చూద్దాము. సో ఎక్కడి నుంచి విడుదలైంది, ఎవరు వీటికి అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి, అన్ని వివరాలు కూడా వన్ బై వన్ చూద్దాము. ముందుగా అందరూ కూడా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఉన్న నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 years ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. సో ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సులపైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. సో ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. సో ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. సో గాయస్, ఈ నోటిఫికేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే విడుదల కావడం జరిగిందండి. ఓకే, న్యూఢిల్లీ నుంచి విడుదల కావడం జరిగింది. సో మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ అన్ని ఎయిర్పోర్ట్స్లో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయడము జరుగుతుంది. ఓకేనా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ వర్క్ అండి 9 ఉన్నాయి. సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ 9 ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ కామన్ క్యాడర్ 237 ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ 66 ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ 3 ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా 18 ఉన్నాయి. సో గైస్, మరి ఎవరు వీటికి అర్హులు ఏంటి అనే వివరాలు మనము క్లియర్గా అయితే చూసేద్దాము. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్: జూనియర్ అసిస్టెంట్ గ్రాడ్యుయేట్ అయితే సరిపోతుందండి. సీనియర్ అసిస్టెంట్ అకౌంట్ విభాగంలో గ్రాడ్యుయేట్ ప్రిఫర్లీ బీకామ్ కంప్యూటర్స్ అండి, అండ్ 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, టాక్సేషన్ ఇవైతే ఉండాలి అంటున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ అయితే బీకామ్తో పాటుగా 2 years డ్యూరేషన్ ఐసీడబ్ల్యూఏ కానీ, సిఏ కానీ, ఎంబీఏ కానీ చేసి ఉండాలి అంటూ చెప్తున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీసెస్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, బీటెక్ వాళ్ళండి. నెక్స్ట్ బీటెక్తో పాటుగా అది లేకుంటే టెక్ ఇన్ ఫైర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉన్న ఎలిజిబులే. జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా విభాగానికి ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ లా 3 years రెగ్యులర్ కోర్స్ చేసిన వారు దీనికి ఎలిజిబుల్గా అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. మరి ఏజ్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్కి 30, సీనియర్ అసిస్టెంట్కి 30, జూనియర్ ఎగ్జిక్యూటివ్కి 37 సంవత్సరాలు మించకుండా అయితే అప్లై చేసుకోవాలి. మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలుగా మరి ఇక్కడ వయోపరిమితిని సడలింపించారు. నెక్స్ట్ 10 years పీడబ్ల్యూ అభ్యర్థులకైతే ఇక్కడ ఇవ్వడాన్ని మనము చూడవచ్చు. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 5వ తారీఖు 8వ నెల, అంటే ఆగస్ట్ 2023న మరి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 4వ తారీఖు 9వ నెల 2023న మరి అప్లికేషన్ క్లోజ్ అవుతుందంటూ తెలియజేశారు. ఓకేనా, ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఆ డేట్స్ కూడా త్వరలోనే ఇంటిమేట్ చేస్తామంటూగా తెలియజేశారు. మరి సాలరీస్ చూడండి ఫ్రెండ్స్, 40,000కు పైగానే ఉంది జూనియర్ ఎగ్జిక్యూటివ్కి, తర్వాత 31,000కు పైగానే, అంటే దాదాపుగా మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఒక 50,000కు పైగానే మనకు సాలరీ అయితే రావడము జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి ఉద్యోగాలు, అందరూ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మంత్ నుంచి అయితే దీని యొక్క ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మరి ఏ విధంగా అప్లై చేయాలంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఆ అఫీషియల్ వెబ్సైట్లోనే మనము అప్లై చేయాల్సిందిగా తెలియజేశారు. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి, మనం ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ అని చెప్పేసి అవి ఒకసారి చూడండి. ఈ యొక్క
ఈ యొక్క నోటిఫికేషన్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపాయలండి. ఓకేనా, ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీ సబ్మిటెడ్ బై ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. హవెవర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అభ్యర్థులైతే మరి అప్రెంటిస్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ఫ్రీ, అంటే వారికి ఎలాంటి ఫీ అయితే లేదంటూ తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకైతే ఎలాంటి ఫీ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదండి. ఓన్లీ ఓసీ అభ్యర్థులు మాత్రం 1000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో గైస్, మరి ఇది కంప్లీట్ డీటెయిల్స్ అండి అప్లికేషన్కి సంబంధించి. సో వన్స్ దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ స్టార్ట్ అవ్వగానే మీకైతే ఏ విధంగా అప్లై చేయాలో తెలియజేస్తాను. ఓకేనా, ఎనీ డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చండి. చాలా మంచి ఉద్యోగాలు. సిలబస్ కూడా సేమ్ మన స్టేట్ సిలబస్ లాగే ఉంటుందండి ఆల్మోస్ట్. మరి ఎగ్జామ్ ఎందులో ఉంటుందంటే హిందీ మరియు ఇంగ్లీష్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. హిందీ మరియు ఇంగ్లీష్లో ఎగ్జామ్ అనేది ఉంటుందండి. సో వీటి యొక్క అంటే ఎక్కడ జాబ్ వస్తుంది అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.